చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. సంక్షేమ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. వీళ్ళు చెప్తా ఉన్నారు అభివృద్ధి ఎక్కడ అని. ప్రతి విలేజ్ లోకి వెళ్ళమనండి, అభివృద్ధి ఏందో కనపడుతుంది. ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, రైతు భరోసా, ఎప్పుడో గాంధీజీ గారి కలలుగన్నారు గ్రామ స్వరాజ్యం కావాలి అని చెప్పేసి. ఆ గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కళలు సాకారం చేశాడు. గాంధీజీ గారి కళను సాకారం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదన్నా పని ఉన్నది అని అంటే గ్రామంలో ఇంతకుముందు కారంపూడి దాకా పరిగెత్తాలి. కారంపూడి వెళ్ళి ఎంఆర్ఓ చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని అనుకుని తిరగాలి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికైనా సరే ఏదో పొలం చేనికి పోతా కూడా ఇక్కడికి వస్తున్నారు, పని చేసుకుంటున్నారు, 10 నిమిషాలు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రాజు ఇది కావాలా? లేకపోతే అంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టి వేలకు వేలు దొబ్బేసి శుభ్రంగా ఒక పెన్షన్ కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉండాలి, లేదు అని అంటే వాళ్ళకి ఏదో ఒకరు సమర్పించుకొని ఉండాలి. ఇలా ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్ గా ఎవరి రికమెండేషన్ తో పని లేకుండా, నాయకులతో పని లేకుండా డైరెక్ట్ గా అకౌంట్లో వేస్తా ఉన్నాడు అని అంటే జనమందరూ మర్చిపోతారా? ఈ ఉడత ఊపులన్నీ కూడా ఏదో రోజు ఒక నలుగురిని తీసుకుపోయి వాళ్ళే కండవలు మార్పించుకొని వేసినంత మాత్రాన ఎవరు భయపడేవాళ్ళు లేరు. జనం మనసులో గుండెలో సుస్థిరంగా స్థానం సంపాదించుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఓడించే దమ్ము ధైర్యం ఏ మగాడికి కూడా లేదు. ఈ 3 పార్టీలు కలిసినా గానీ ఆయన ఏదో కేసులకు భయపడి ఢిల్లీ వెళ్ళి ఆయన రేపొద్దున ఆయన ఓడిపోతున్నాననే భయంతో కనీసం కేంద్రం సహకారం అన్న ఉంటే నేను బాగుపడవచ్చు, నేను కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనే కారణం చేతనే వాళ్ళతో కలుపుతా ఉన్నాడు. కానీ ఈయన ఆల్రెడీ ఓడిపోయినట్టు అంగీకరించినట్టే. అంగీకరించకపోతే నీకు బీజేపీ ఒక్కడి బలం అయితే ఒక్కడి బలంతో ఉండాలి కదా, ఇక్కడ పోటీ చేయాలి కదా జనసేనను. మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకోవడం ఎందుకు? ఆల్రెడీ నువ్వు డిసైడ్ అయ్యావు నేను గవర్నమెంట్ రాదు అని చెప్పేసి అన్ని సర్వేలు ఏకదంటంగా చెప్తా ఉన్నాయి. మీ బీజేపీని కలుపుకోవడం వల్ల ఇంకా మైనస్. ముస్లింస్ ఓటర్స్ అన్ని కూడా దూరం అయిపోయినాయి. అందరూ కూడా వైసీపీ పక్షాన్నే ఉన్నారు. నువ్వు ఓడిపోతాను, ఒక్క నెల వెయిట్ చేయండి, ఓడిపోతావు. మరలా ఆ కరోనా టైంలో ఎక్కడున్నారండి మీరు? మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడున్నారు? 2 years ఎవరన్నా కనపడ్డారా? ఈ రోజు మీరు ఓటు అడిగే హక్కు మీకు లేదు. మీరు ఓడిపోతా ఉన్నారు. మీ అందరికి ఇంతకుముందు 23 సీట్లు వచ్చినాయి. ఈ రోజు ఆ పరిస్థితి కూడా లేకుండా చేయబోతా ఉన్నారు. తొందరలో కాసుకోండి అని చెప్తా ఉన్నా. రెడ్డి గారు గత చరిత్ర తీసుకోండి. ఎప్పుడైనా అంతకుముందు ఇప్పుడు 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. ఎన్ని అరాచకాలు చేశారు జనం గమనించాలి. ఇది ఒకటే. గతంలో బ్రహ్మారెడ్డి గారు 7 మర్డర్లు చేశారు. ఆయన అందరికి జగమెరిగిన సత్యం. ఆయన చూసి భయపడతారు అనుకుంటారు కానీ భయపడితే ఓట్లేరు. ఆయన చూసి భయపెట్టచ్చు కానీ ఓట్లేరు. అట్లాంటి పరిస్థితి జనాన్ని ఈ రోజు వాళ్ళు చేసేది ఏంటంటే ఈ టీ స్టార్ల కాడ ఆడా ఏడా చేరతా ఉన్నారు. అది ఒక టీమ్గా ఏర్పడి ఇదిగో తెలుగుదేశం గెలుస్తుంది, గెలవబోతుంది, తెలుగుదేశం గెలుస్తుంది, గెలవబోతుంది అని చెప్పి ఒక ప్రచారం లేపటం, ఆడ గొడవైంది ఇళ్ళే తగలబెట్టుకోవటం, కార్లు తగలబెట్టుకోవటం, ఐబగలు కొట్టుకోవటం చేయటం. మొన్న మా కారంపూట్లో కారు పగలగొట్టేసి వాళ్ళ కారును వాళ్ళు పగలగొట్టుకొని మరలా వెళ్ళి మా కారును పగలగొట్టినారని చెప్తా ఉన్నారు. ఇట్లాంటివన్నీ జనం నమ్మరు, నమ్మే పరిస్థితి. ఇవన్నీ రాజకీయాలన్నీ ఎన్నో చూశారు. ఆయన్ని మరలా కూడా ఇప్పటికి ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయాడు, 3వ సారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. గుర్తుకు ఓటేద్దాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం.